సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పికి కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మూసీ నది పునరుజ్జీవనాన్ని, బాపుఘాట్ అభివృద్ధిని బీజేపీ బీఆర్ఎస్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? గాంధీ ఐడియాలజీకి కేంద్రంగా బాపుఘాట్ని అభివృద్ధి చేస్తాము, ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి మహాత్మా గాంధీ విగ్రహాన్ని బాపుఘాట్లో ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. ఇప్పుడు సడన్గా ఈ అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు. సార్ నమస్తే. సార్, ఇప్పుడు సరికొత్తగా ఈ అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? గతంలో మనం హైడ్రాన్ చూసాము, తర్వాత మూసీ అభివృద్ధిని చూసాము. అప్పుడు అదే ఏం జరుగుతుందంటే, తెలంగాణలో కానీ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలోనే ఒక గతంలో ఎన్నడూ లేని ఒక పరిస్థితి నెలకొని ఉన్నది. ఏమిటంటే, ఏవో ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ రాగానే ఇష్యూస్ని ఇష్యూస్గా చూడకుండా వాటిని రాజకీయాలతో ముడిపెట్టడం. ఇవాళ మనం తెలంగాణ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. దానికి ఈ ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం 10 మాసాల కాలం క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణలో హైడ్రాని తీసుకొచ్చినారు ముందుకి. హైడ్రా అనే దాన్ని అందరం సపోర్ట్ చేసినాం. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా చెరువులు, వందల చెరువులు ఉండేవి. అవన్నీ కూడా ఆక్రమణలకు గురైనాయి. దాంతో ఒకటి నీటి కొరత, కృష్ణా నదిని మళ్లించడమో, ఇంకోటి మంజీరాన్ని తీసుకురావడమో, దీనివల్ల ఎక్స్పెన్సివ్ అవుతున్నది. రెండవది, మీకున్న గండిపేట అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఇట్లా జల కాలుష్యం, తర్వాత ఆక్రమణలు, వీటి కారణంగా ఇది అవుతుంది. కాబట్టి మనకు హైడ్రా అవసరమే అనుకున్నాం. అయితే దానిలో వివాదాలు తీసుకొచ్చి రాజకీయ పక్షాలు, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కావచ్చు, వీళ్ళు దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోతుంది, ఎకానమీ పడిపోతుంది, హైదరాబాద్ ఎకానమీ పడిపోతుంది, తెలంగాణకు నష్టం, ఇవన్నీ తీసుకొచ్చి పొలిటిసైజ్ చేసినారు. హైడ్రాను పక్కకు తప్పించేసి మూసి తీసుకొచ్చింది ప్రభుత్వం. మూసి రివర్ ఫ్రంట్ను ప్రక్షాళనం చేస్తాం. సుందరీకరణ కాదు, ప్రక్షాళన. అది కూడా మూసి కూడా ఒకప్పుడు జీవనది. అనంతగిరిలో పుట్టి వాడపల్లి దగ్గర కృష్ణాలో కలిసేదాకా కూడా అనేక ప్రాంతాల తెలంగాణలోని హైదరాబాద్ నగరం మీదుగా నగరం మధ్యలో నుండి పారుతూ వెళ్ళి నల్గొండ జిల్లాలో నీటి అవసరాలు, సాగు నీటి అవసరాలు తీర్చిన మంచి జీవనది. దాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయడం ఒక ప్రాజెక్ట్ అని చెప్పి దాన్ని ఒకటి తీసుకున్నారు. ఒక బృందం సౌత్ కొరియా పోయింది, అక్కడ పోయి స్టడీ చేస్తూ ఉన్నది. ఇదేంది, హైడ్రా నుంచి మళ్ళీ మూసీకి వచ్చింది. మళ్ళీ మూసీ ప్రాజెక్టును కూడా బీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకిస్తున్నాయి. బీఆర్ఎస్ పోయి ఆందోళనలు చేసింది. తాజాగా ఇవాళ బీజేపీ వాళ్ళు, ప్రజాప్రతినిధులు అంతా పోయి ధర్నాలు చేస్తున్నారు. ఇదంతా చేస్తున్నాడు. మళ్ళీ దీన్ని డైవర్షన్కి ఇంకోటి వస్తున్నట్టు. ఇప్పుడేమిటి, బాపుఘాట్ అనేది హైదరాబాద్లో బహుశా అని అనుకోవడం, మహాత్ముడు చనిపోయిన తర్వాత ఆయన చితాభస్మం దేశం అంతా తిరుగుతున్న క్రమంలో ఇక్కడ లంగరోజులోని బాపుఘాట్ దగ్గరకు వచ్చి ఉంటుంది. దానికి ఒక ప్రశస్తత ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని ఒక ప్రత్యేక దీనిగా డెవలప్ చేసినారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక సదస్సులో, ఒక జాతీయ ఛానల్ సంబంధించిన కాంక్లేవ్లో హాజరైనప్పుడు వారు ఏం చెప్తున్నారు, గుజరాత్లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత సర్దార్ పటేల్ విగ్రహం, ప్రపంచంలో మొత్తంలో ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం అక్కడ కట్టించినారు. ఇవాళ అదొక పెద్ద పర్యాటక కేంద్రం అయింది. దానికంటే కూడా ఎత్తైన మహాత్ముడి విగ్రహాన్ని మేము బాపుఘాట్ దగ్గర పెట్టి దాన్ని ఒక పెద్ద బాపు దీనిగా ఐడియాలజీ సెంటర్గా మేము దాన్ని డెవలప్ చేస్తాము. ఎందుకు అంటున్నారంటే, బాపుఘాట్ వెనుక వైపే లంగరోజు, ఈ అటువైపు అత్తాపూర్, ఇవన్నీ వచ్చే దగ్గర ఈ మూసి వచ్చి ఈసా మూసి 2 నదులు కలిసి మూసిగా ముందుకు పోతాయి అన్నట్టు. దాన్ని ఒక ప్రత్యేకమైన కేంద్రంగా డెవలప్ చేస్తాము. సర్దార్ పటేల్ విగ్రహం కంటే కూడా పెద్ద విగ్రహం మహాత్ముడి పెడతాం, దీన్ని వ్యతిరేకిస్తారా అని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నారు.
అంటే ప్రతిపక్షాలైనా అధికార పక్షమైనా అందరూ కూడా ఏదైనా ఒక ఇష్యూ వచ్చి ఆ ఇష్యూ వివాదాస్పదం అవుతున్న క్రమంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకో ఇష్యూ తీసుకొస్తున్నారు. ఆ ఇంకో ఇష్యూ డైవర్ట్ కావడానికి ఇంకో ఇష్యూ వస్తుంది. ఇట్లా ప్రతి సమస్యను రాజకీయాలతో లింక్ పెట్టడం అనేది చాలా మామూలు అయిపోయింది. ఒక మన దగ్గరే కాదు, మన దగ్గర ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి, మనం రోజు చూస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూసినారు, కొద్ది రోజుల క్రితం ఒక లడ్డూ వివాదం తీసుకొచ్చినారు. అది అనవసరమైన వివాదం, నిజానికి అది జరగలేదు. జరగని దాన్ని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడినాడు, దాని గురించి మనం చర్చించుకున్నాం కూడా. అదేమైపోయింది, ఇప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు? సుప్రీంకోర్టు గట్టిగా ఒక మాట అన్నది, నీకు ఆధారం ఏమైనా ఉందా అని. సైలెంట్ అయిపోయినాడు అక్కడ ముఖ్యమంత్రి. అయిపోయి ఇంకో ఇష్యూకి పోయినాడు. ఇప్పుడు తాజాగా ఏం ఇష్యూ వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సోదరి, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి షర్మిల మధ్య ఆస్తి తగాదాలు తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నేను ఎక్కడో చెప్పినట్టు ఏ కుటుంబంలో ఉండవు అట్లాంటివి, చాలా కుటుంబాల్లో ఉంటాయి. దాన్ని ఒక ఇష్యూ అంటే ఏంది, ఇప్పుడు ఒక ఇష్యూ నుంచి మళ్ళీ దృష్టి మళ్ళించి ప్రజల దృష్టి ఇంకో ఇష్యూ మీద తీసుకుపోవడం. రేపు దీనికంటే ఇంకో ఇష్యూ ఏదైనా వస్తే దాని మీదకి పోతారు. ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నేను సమస్యల్ని, ప్రజలకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఇతర సమస్యలు కానివ్వండి, వీటన్నిటిని కూడా రాజకీయం చేయడం అన్నట్టు, రాజకీయ రంగు పొలమడం, తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా దాన్ని ఆ సమస్యను ఉపయోగించుకునే ప్రయత్నం చేయడం రాజకీయ పక్షాలు అన్నీ చేస్తున్నాయి. వీళ్ళు వాళ్ళని చెప్పి ఏం లేదు, ఎవరికి మినహాయింపు లేదు. అందరూ తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రజా సమస్యల్ని వాడుకోవడం అనేది చాలా సాధారణంగా మారింది. సో ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి వ్యాఖ్య, నార్త్ సౌత్ గురించి మాట్లాడడం, ఎగ్జాక్ట్లీ అది జాతీయ పార్టీ అయ్యుండి అనే అది కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాని మీద పెద్ద ఇది జరుగుతుంది. ఇప్పుడు రేపు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఒకటేమో సర్దార్ పటేల్ విగ్రహం కంటే కూడా పెద్దది గాంధీ విగ్రహం ఇక్కడ పెట్టబోతున్నాము. మరి బీజేపీ ఏమంటది అని అంటే, బీజేపీ ఏమంటది, ఇప్పుడు బీజేపీలో మహాత్ముడిని చంపిన గాడ్సేను సమర్థించే వాళ్ళు ఆ రాజకీయాల్లో ఉన్నారు. బీజేపీలో ఉన్న వాళ్ళు అందరూ అని నేను అనను, అందులో గాడ్సేను సమర్థించే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి ఉన్నవాళ్ళు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాం అని అంటే పెద్ద దాన్ని కేర్ చేయాల్సిన అవసరం. ఇవాళ నెహ్రూ గాంధీని ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న కూటములు నెహ్రూ గాంధీ గురించి ఏం మాట్లాడుతున్నాయి, నెహ్రూ గురించి ఏం మాట్లాడుతున్నాయి, గాంధీ జోలికి పెద్దగా పోతున్నట్లేరు కానీ నెహ్రూ గురించి ఏం మాట్లాడుతున్నాయి. కాబట్టి వాళ్ళకి అవన్నీ పట్టింపు ఉంటాయి అనుకోను. ఇప్పుడు ఏమవుతున్నదంటే, ఇవాళ ఆయన ఇంకో మాట కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నార్త్ సౌత్ దీన్ని తీసుకొచ్చినారు. ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, మేము యాక్చువల్లీ ఒకప్పుడు కుటుంబ నియంత్రణ అనేది ఇందిరాగాంధీ గారు స్లోగన్ తీసుకొచ్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు సీరియస్గా పాటించినవి, దానివల్ల మా జనాభా తగ్గిపోయింది దక్షిణాదిలో. వేరే ఉత్తరాదిలో వాళ్ళు పాటించలేదు కాబట్టి వాళ్ళ జనాభా పెరిగింది. ఇవాళ జీడిపిలో మేము దక్షిణాది నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్ మాది ఉన్నా కూడా మేమిచ్చే పన్నులు కానీ మేమిచ్చే ఇవి కానీ ఎక్కువ శాతం తీసుకుపోయి ఉత్తరాదిలో పెడుతున్నారు. దక్షిణాదిని నష్టం చేస్తున్నారు. దక్షిణాదిని చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి మేము ఒక కూటమిగా ఏర్పడి దక్షిణాది కొట్లాడాలనే ఆలోచనతో ఉన్నాము. అది దానికి నాయకత్వం మేము సిద్ధరామయ్యకి అప్పచెప్తే ఆయన దాన్ని తీసుకోలేకపోతున్నాడు వివిధ రాజకీయ కారణాల వల్ల అన్నారు. ఆయన రాజకీయ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఇప్పుడు మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడే. కానీ ఎందుకు అంటున్నాడంటే, ఆయన బహుశా నేరుగా చెప్పలేకపోతున్నాడు. సిద్ధరామయ్య మీద అవినీతి ఆరోపణలు వచ్చి చాలా గందరగోళంగా ఉంది కాబట్టి ఆయన ముందు తీసుకోలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమో ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన నాయకత్వం వహించాడు. నేనే నాయకత్వం వహించాల్సిన పరిస్థితి వస్తున్నది, నేను వహించవచ్చు. ఇంకో దగ్గర స్టాలిన్ ఉన్నాడు, విజయన్ కూడా ఉన్నాడు. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకులైన స్టాలిన్, విజయన్లు కూడా ఉన్నారు. అందులో స్టాలిన్ కూడా ఈ మాట ఎప్పుడో చెప్పారు. స్టాలిన్ మొదటి నుంచి కూడా డిఎంకే వైఖరి అదే కదా. అంటే ఈ మధ్య కాలంలో కొంత మళ్ళీ డిఎంకే మీద కూడా చర్చ జరుగుతున్నది. వీళ్ళు కొంత ఎన్డీఏకి అనుకూల వైఖరి తీసుకునేట్టుగా ఉన్నారనే ఒక ప్రచారం ఉంది. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. అంటే ఇంకా దానికి సంబంధించి స్పష్టత ఏం రాలే. కానీ రేవంత్ రెడ్డి గారు దక్షిణాది ఉత్తరాది అనే దాన్ని మళ్ళీ ఒక ఇష్యూని తీసుకొస్తే రేపటి దాని మీద చర్చ మొదలవుతుంది. తప్పనిసరిగా దాని మీద చర్చ ఉంటుంది.
ఉత్తరాది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్తరాదిలో రిప్రజెంటేషన్ ఉంది, అవును. బీజేపీకి కూడా ఉత్తరాదిలో రిప్రజెంటేషన్ ఉన్నది. మళ్ళీ కరెక్ట్ గా ఎన్నికల వీళ్ళు సమయం ఈ కూడా. ఏ పార్టీ కూడా ఉత్తరాదిని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఉమ్, ఇవాళ మీకు మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి, జార్ఖండ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు అనే దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా మామూలుగా కూడా ప్రాంతీయ పార్టీలు మాట్లాడగలవు. ఉమ్, ఓ డిఎంకే మాట్లాడినా, ఒక తెలుగుదేశం మాట్లాడినా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా, ఒక బీఆర్ఎస్ మాట్లాడినా అర్థం చేసుకోగలం. ఎందుకంటే వాళ్ళ ఇవి లిమిటెడ్, అవి అవును. వాళ్ళ ప్రాంతాలకు లిమిట్ అయి ఉంటుంది, రీజనల్ వాళ్ళ పార్టీలుగా. రాష్ట్రాలకు లిమిట్ అయి ఉంటుంది. కాబట్టి జాతీయ పార్టీలు మాట్లాడితే ఎట్లా? వాళ్ళకి ఆ మెజారిటీ ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ఆ రాజకీయాలకు నష్టం జరుగుతుంది కదా. ఉమ్, అయినా రేవంత్ రెడ్డి దాన్ని ఒక ఇష్యూగా తీసుకొని వాళ్ళ నేనే లీడ్ చేస్తానేమో అనేదాకా పోతున్నారంటే ఇది కొంచెం ఇష్యూ సీరియస్గా చర్చలోకి రాబోతున్నది. ఉమ్. వచ్చే కొద్ది రోజులు మనం దాని గురించి మాట్లాడుకుందాం. బహుశా ఉత్తరాది దక్షిణాది డిస్పారిటీస్, ఉమ్, ఉత్తరాది వాళ్ళకు ఎక్కువ లాభం జరుగుతున్నది, దక్షిణాదికి నష్టం జరుగుతున్నది అనే దాని మీద బహుశా వచ్చే కొద్ది రోజులు మనం చర్చలు చూస్తామేమో. ఉమ్. సో ఇప్పటికైతే సరికొత్త చర్చలు అనేవి మన ముందుకు వస్తున్నాయి. వాటి గురించి డిస్కషన్ చేసుకునే వాతావరణం కూడా కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉన్నాం కదా, ఉమ్, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి ఇష్యూస్. అంటే ఒక ఇష్యూని డైవర్ట్ చేయాలంటే, లేదా ఉమ్, ఒక ఇష్యూని తెరమరుగు చేయాలంటే, జనం దృష్టిలోంచి ఇది చేయాలంటే ఇంకొక ఇష్యూ రావాలి. ఉమ్, ఆ ఇష్యూ మీద కొద్ది రోజులు చర్చ అయినాక మళ్ళీ ఇంకో ఇష్యూ వస్తుంది. ఇప్పుడు బాపుఘాట్లో ప్రపంచంలోనే అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఒక చర్చ కావచ్చు, ఉమ్. ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య సమస్యలు ఇంకో చర్చ కావచ్చు. ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. సార్ ఇందులో మూడో చర్చగా బాంబులు వేసేది కూడా ఉందా సార్? రాజకీయ బాంబులు. పాలిటిక్స్ కోసం ఇప్పుడు ఒకటి ఆయన మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏ ఉద్దేశంతో కొరియాలో మాట్లాడినారో తెలియదు, కానీ ఉమ్, ఆయన ఒక మాట అన్నాడు, ఏమిటంటే దీపావళి లోపే కొన్ని బాంబులు వేలబోతున్నాయని. దీపావళి కాబట్టి బాంబులు అనే మాట వాడి ఉంటాడు ఆయన. బట్ అదర్వైజ్ ఆల్సో మనం ఇక్కడ డెవలప్మెంట్స్ చూస్తూ ఉంటే కొంత ఏదో హేజన్ చేస్తున్నారేమో, అంటే కొంచెం ఉమ్, వేగవంతం చేస్తున్నారేమో కొన్ని అని అనిపిస్తున్నది. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, 10 మాసాలైంది మేము అధికారంలోకి వచ్చి, అవును. గత ప్రభుత్వాల్లో జరిగిన అవినీతిని మేమేం చేయలేకపోతున్నాం అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతున్నది. కాబట్టి మేము ఆగాము, పూర్తి ఆధారాలు సంపాదించడం కోసం ఆగినాము. ఇప్పుడు అవి వచ్చినాయి, దీపావళి లోపే ఒక ఇది జరుగుతుంది అంటే బహుశా గత ప్రభుత్వంలో జరిగిన కొన్నిటి మీద ఇష్యూ నడుస్తున్నది కదా. ఒకటి కాళేశ్వరం అనుకోండి, రెండోది ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, మూడోది ఇప్పుడు తాజాగా నిన్న మొన్న ఈ అమయ్ కుమార్ అనే ఒక ఐఏఎస్ అధికారి, అతను నేను గత మీ ఐ డ్రీమ్స్ చర్చలోనే చెప్పిన నా అధికార యంత్రాంగం ఎంత అవినీతిమయమైపోయింది, ఎంత లోపభూయిష్టంగా తయారైంది. దానికి ద బెస్ట్ లివింగ్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్ అమయ్ కుమార్. ఏమిటి అతని 2 రోజుల నుంచి ఈడీ విచారణ జరుగుతున్నది. అతని వేల ఎకరాలు, వందల వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములేమిటి, ఆస్తులేమిటి, ఇదంతా ఎంత అన్యాయంగా ఉన్నది అసలు. సో అది ధరణికి సంబంధించి కూడా కావచ్చు ఆ బాంబ్ అనేది. ధరణికి సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించి కావచ్చు, ఏమైనా కావచ్చు. కాబట్టి ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు. ఎక్కడో సోల్లో మన కొరియాలో మాట్లాడినారు ఆయన. అయితే బహుశా బాంబులు అన్నది దీపావళికి బాంబులు ప్రసిద్ధి కాబట్టి ఆ మాట వాడి ఉంటారేమో అనుకోవాలి. సార్ ఆ మాట కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రమే అన్నారు. మిగతా మంత్రివర్గం కానీ ఇంక్లూడింగ్ సీఎం కానీ ఎవరు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు సార్? అంటే జనంలోకి పోవడానికి ఒక మంత్రితో చెప్పించి ఉండొచ్చు, దాంట్లో ఏముంది. అట్లంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా మాట్లాడుతుంటారు. ఇవాళ మీరు గమనించి ఉంటారు, కొండా సురేఖన్ కోర్టు అడ్మానిష్ చేసింది, తప్పు పట్టింది, ఇంకొకసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు, ఇప్పటివరకు చేసిన వ్యాఖ్యలు కూడా మొత్తం సోషల్ మీడియా నుంచి తీసేయమని అన్నది. అట్లా ఒక్కో మంత్రి ఒక్కో వైపు నుంచి ఒక్కొక్క రకంగా మాట్లాడడం అనేది వాళ్ళ
స్ట్రాటజీ కావచ్చు, వ్యూహం కావచ్చు. సరే, ఇందులోనే సరికొత్తగా మళ్ళీ వినిపిస్తోంది దీపాదాస్ మున్షికి సంబంధించి పార్టీ వ్యవహారాలే కాదు ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటోందని ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. ఇప్పుడు ఒక్కటమ్మా, కాంగ్రెస్ పార్టీలో ఏమిటంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అనుకోండి, ప్రాంతీయ పార్టీలు ఏమిటంటే ఒకే ఒక నాయకుడి దీనిలో ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు, ఇక్కడ బీఆర్ఎస్ వస్తే కేసీఆర్, ఇట్లా రీజనల్ పార్టీస్ ఒక నాయకుడి దీనిలో ఉంటాయి. వెరజ్ నేషనల్ పార్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. నేషనల్ పార్టీస్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీరు తీసుకున్నట్టయితే, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బహునాయకత్వం, అంటే అనేక మంది నాయకులు ఉంటారు, కేవలం ముఖ్యమంత్రి చెప్పిందే నడవాలనే ఉండదు. రెండవది, కాంగ్రెస్లో మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రాల ఇన్ఛార్జీలు అనే ఒక వ్యవస్థ, రాష్ట్రాల ఇన్ఛార్జీలు ముఖ్యమంత్రుల కంటే కూడా బలంగా ఉంటారు, ముఖ్యమంత్రుల కంటే కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్డ్ ఉంటారు, ఎందుకంటే పవర్ సెంటర్స్గా ఉంటారు. ఎందుకు ఉంటారంటే వాళ్ళకు కేంద్రంతో కనెక్ట్ అయి ఉంటారు, వాళ్ళు కేంద్ర పార్టీకి రాష్ట్ర పార్టీకి మధ్య అనుసంధానం చేసే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి వాళ్ళ కేంద్రంతో ఉండే, కేంద్రం పార్టీలో ఉండే పలుకుబడి కానీ, అక్కడ కేంద్ర నాయకత్వంతో ఉండే సంబంధాలు కానీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఈ ఇన్ఛార్జ్ల వైపు చూస్తూ ఉంటారు. మొదటి నుంచి కూడా ఇన్ఛార్జ్ల వ్యవస్థ అట్లానే ఉంది. వాళ్ళు దీపాదాస్ మున్షి మినహాయింపేం కాదు దానికి. దీపాదాస్ మున్షి కూడా ఇక్కడ ప్రభుత్వ వ్యవహారాలు జోక్యం చేసుకుంటున్నారు అంటే ఇవాళ దాన్ని అభ్యంతర పెట్టే కాంగ్రెస్ నాయకులకు తెలియదని నేను అనుకోను. మొదటి నుంచి కూడా ఇన్ఛార్జ్ల ప్రభావం చాలా ఉంటుంది రాష్ట్రాల మీద, కాంగ్రెస్లో పర్టికులర్గా. సో ఇప్పుడు ఇన్ని అంశాలు తెర మీదకి వస్తున్నాయి, ఇన్ని రకాల డైవర్షన్స్ కనిపిస్తున్నాయి అనుకుంటే 10 నెలల కాలం గడిచిపోయింది, ఇంకో 2 నెలల్లో 1 year అవుతుంది. వాట్ అబౌట్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీ స్కీమ్లు, వీటన్నిటి గురించి మాట్లాడుకోకూడదనా, చర్చ జరగొద్దనా? అట్లా ఏం లేదు, చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు కొన్ని అయితే ఇంప్లిమెంట్ అయినాయి కదా, ఇంప్లిమెంట్ అయినాయి, కాన్వే అని ఉంటే అవి చేస్తామని చెప్తూ ఉన్నారు. అదే ఇప్పుడు నేను మనం మొదట్లో మాట్లాడుకుంటున్నది అదే ఏంటంటే ఇష్యూస్. ఇప్పుడు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు ఎంతవరకు అమలైనవి, ఇంకేం కావాల్సినది, రుణమాఫీ చేసినారు, తర్వాత ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇది ఇచ్చినారు, ఇంకా మిగతాయి కూడా కొన్ని చేస్తూ ఉన్నారు. 1-2 ఏమైనా మిగిలి ఉంటే చేయవచ్చు, చేసే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ఏమంటారు అంటే వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించి రాజకీయాల వైపు తీసుకుపోవడానికి అన్ని పక్షాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలు కూడా, ఇప్పుడు ప్రతిపక్షాల పరిస్థితి కూడా ఎట్లయిపోయిందంటే నిర్మాణాత్మకంగా, అంటే ఒక ప్రజాభిష్టం మేరకు ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆ ప్రజాభిష్టాన్ని మనం గౌరవించి ఆ అధికారంలోకి వచ్చిన పార్టీని 1 సంవత్సరమో 2 సంవత్సరాలు పనిచేయనిద్దాం, మాట్లాడకుండా ఉండి వాళ్ళు చేసిన పనిలో తప్పొప్పులు ఉంటే ఒక 2 సంవత్సరాల తర్వాత మాట్లాడదాం వాటి గురించి అని అనుకునే పరిస్థితి లేదు ఇవాళ. ఆగలేము, ఎందుకంటే మనం ఇవాళ మాట్లాడకపోతే, ఇవాళ సమస్యల్ని మనం పట్టుకొని రోడ్డు మీదకి రాకపోతే, ప్రజల్లోకి వెళ్ళకపోతే బలైన పడిపోయే అవకాశం ఉంది, తెరమరుగైపోయే అవకాశం ఉంది మన పక్షాలు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉండాలి. ప్రభుత్వం మంచి చేసినా విమర్శించాల్సిందే, చెడు చేసినా విమర్శించాల్సిందే. ఆ పరిస్థితి ఏర్పడింది వాళ్ళ. మన రాష్ట్రం మినహాయింపేం కాదమ్మా, దేశం అంతటా అట్లా ఉన్నది, అనివార్యమైనటువంటి పరిస్థితి, అనివార్యమైన పరిస్థితి రాజకీయ పక్షాలకు. సో ఇలాంటి డెవలప్మెంట్స్ అన్నీ వస్తుంటాయి, రెగ్యులర్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ ఉంటుంటాయి, కాబట్టి డైవర్షన్స్ ఉంటాయి, కాబట్టి రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. రాజకీయాలే ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, మీడియా కూడా అవును అత్యధిక భాగం రాజకీయాలకే కేటాయిస్తుంది కదా. ఇతర ఎన్నో అంశాలు ఉన్నవి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేక ఉన్నవి. వాటన్నిటికంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత మీడియా కూడా రాజకీయాలకి ఇస్తుంది. అంతే, పాలిటిక్స్ నెవర్ డిసప్పాయింట్ కాబట్టి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ వెల్కమ్. థ్యాంక్ యూ సార్.